మధ్యప్రాచ్యంలో మళ్లీ భారీ యుద్ధం మొదలుగాబోతుందన్న సంకేతాలు వస్తున్నాయి. ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని మరోసారి ఆందోళనలో పడేస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా తన వ్యూహాలకు పదును పెడుతోంది. గతంలో చేపట్టిన సైనిక చర్యలకు భిన్నంగా ఈసారి మరింత శక్తివంతమైన దాడులకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇప్పుడు అందుతున్నాయి. ఇరాన్పై యుద్ధం మళ్లీ మొదలైతే అది ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్ పేరుతో సాగేటువంటి అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా అమెరికా ఇరాన్ విషయంలో తన దూకుడును మరింత పెంచబోతోంది. ప్రస్తుతము అమల్లో ఉన్నటువంటి కాల్పుల విరమణ ఒప్పందం ఒకవేళ విఫలమైతే ఇరాన్పై భారీ ఎత్తున దాడులు చేయడానికి పెంటగాన్ సిద్ధమవుతుంది. ఇందుకోసం ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్ అనే పేరును పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. గతంలో ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధానికి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెట్టారు. అయితే ఇప్పుడు పేరు మార్చడం వెనుక కేవలం సంకేతాలే కాదు, బలమైన చట్టపరమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా చట్టాల ప్రకారం విదేశాలలో సైనిక చర్యలు చేపట్టే విషయంలో అధ్యక్షుడికి కొన్ని పరిమితులు ఉంటాయి. యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం అక్కడి కాంగ్రెస్కు మాత్రమే ఉంటుంది. ఒకవేళ అధ్యక్షుడు సొంతంగా నిర్ణయం తీసుకొని సైన్యాన్ని పంపితే ఆ విషయం తెలిసిన 48 గంటల్లోపు కాంగ్రెస్కు నివేదించాలి. ఆ తర్వాత 60 రోజుల్లోగా కాంగ్రెస్ నుంచి అధికారిక అనుమతి పొందాల్సి ఉంటుంది. ఒకవేళ అనుమతి రాకపోతే సైన్యాన్ని వెనక్కి పిలవాలి. అప్పుడు ఆపరేషన్ ఎపిక్ ప్యూర్ స్థానంలో కొత్త పేరు పెట్టడం ద్వారా ఆ 60 రోజుల గడువును మళ్ళీ మొదటి నుంచి లెక్కించే అవకాశం ఉంటుందని ట్రంప్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే పాత యుద్ధం ముగిసిందని ఇది కొత్త ఆపరేషన్ అని చెప్పడం ద్వారా కాంగ్రెస్ అనుమతి కోసం మరో 2 నెలల సమయాన్ని అదనంగా పొందవచ్చని అమెరికా వ్యూహం. ఇక ఇరాన్ విషయంలో ట్రంప్ వైఖరి ఇప్పుడు చాలా కఠినంగా ఉంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ తన పద్ధతి మార్చుకోవాలని, లేదంటే వారి సైన్యాన్ని పూర్తిగా నామరూపాలు లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతము పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం తాడు మీద నడకలా సాగుతోంది. ఒకవేళ చర్చలు విఫలమైతే మాత్రం యుద్ధం అనివార్యమని పెంటగాన్ అధికారులు భావిస్తున్నారు. అందుకే స్లెడ్జ్ హ్యామర్ అంటే పెద్ద సుత్తెతో కొట్టినట్లుగా ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలపైన విరుచుకుపడేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఈ పేరు మార్పు చర్చలు అమెరికా ఎంత గంభీరంగా యుద్ధానికి సిద్ధమవుతుందో అర్థమవుతుంది.